ఓం శాంతి. వ్యర్థ సంకల్పాల నుండి విముక్తి, దీని గురించి ఇంకా లోతుగా పార్ట్ 3లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సమయము, సంకల్పము, శ్వాస ఇవి ఖజానాలు. వీటితో పాటు అవినాశి జ్ఞానరత్నాలు కూడా ఖజానాని. వీటన్నిటికీ ఐదవది అయిన స్థూల ఖజానాతో సంబంధం ఉంది. తక్కువ సంకల్పాలతో ఎక్కువ ఖర్చు పెట్టేవారిగా అయ్యామా? సంకల్పాలని ఎక్కువ ఖర్చు పెట్టకండి. సంకల్పాల ఖజానాన్ని తక్కువగా ఖర్చు పెడితే అవి శ్రేష్టంగా మరియు దివ్యంగా అవుతాయి. శ్రేష్ఠ సంకల్పాలతో ప్రాప్తి కూడా శ్రేష్టంగా అవుతుంది. అలాగే సంగమ యుగపు సమయం యొక్క ఖజానాన్ని వృధా చెయ్యనప్పుడు ఏమవుతుంది? ఒక్క క్షణంలోనే అనేక జన్మల సంపాదన చేసుకోవచ్చు. కాబట్టి ఈ సమయాన్ని వృధా చేయకండి. ప్రతి శ్వాసలో బాబా స్మృతి ఉండాలి. ఒకవేళ ఒక్క శ్వాసనైనా బాబా స్మృతిలో లేకపోతే అది వృధా అయిపోతుంది. కావున ఒక్క శ్వాసను కూడా వృధా చేయకండి. అలాగే లభించిన జ్ఞాన ఖజానాన్ని జాగ్రత్త పరచటం రాకపోతే, అనవసరంగా ఖర్చు చేస్తే అది వృధాగా పోయినట్లే కదా. మననము చేయకపోతే సంతోషం దొరకదు. సంతోషకరమైన స్థితిని అభ్యాసం చేయకపోతే జ్ఞాన ఖజానాన్ని వృధా చేశారని అంటారు. భోజనాన్ని అంగీకరించుకునే శక్తి లేనప్పుడు అది వ్యర్థమవుతుంది. అంటే జీర్ణశక్తి లేనప్పుడు, వంట పట్టనప్పుడు అది వ్యర్థమవుతుంది. అలాగే ఈ జ్ఞానం అనే ఖజానాన్ని మీరు ఆచరించలేదు, లేక ఇతరులకు వినిపించకపోతే అదేమవుతుంది? వృధా చేసినట్టే. అలాగే స్థూల ధనాన్ని ఈశ్వరుని కార్యంలో ఆత్మల కళ్యాణార్థం లేక మీ ఉన్నతి కోసం వాడకుండా ఇంకా ఏ స్థూల కార్యం కోసమో ఖర్చు పెట్టినా అది వృధా చేయటమే. ఎందుకంటే స్థూల ధనాన్ని జ్ఞానస్వరూపులు కొద్దిగా కూడా వేస్ట్ చేయరు. వీరిని తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ సంతోషపడేవారు అని అంటారు. ఇది బాబా 15:72లో చెప్పినటువంటి మాట. అందరూ సమర్థమైన కుమారులైనా, సమర్థులైన సమర్థ ఆత్మలు చేసే సంకల్పాలు, మాటలు, కర్మలు సదా సమర్థవంతంగా ఉంటాయి. వ్యర్థాన్ని సమాప్తం చేసి సదా సమర్థతను పెంచుకునే వారినే సమర్థులు అని అంటారు. ఎప్పుడు సంకల్పాలు, మాటలు, సమయము వ్యర్థంగా పోవట్లేదు కదా. ఒక్క క్షణం వృధాగా పోయినా చాలానే పోయినట్లు. సంగమయుగంలో ఒక్క క్షణం ఒక్క జన్మతో సమానం. ఒక్క క్షణము ఒక్క జన్మతో సమానం. ఒక్క క్షణం వృధా చేస్తే ఒక్క జన్మ వృధా అయినట్లు. ఈ గొప్పతనం తెలిసిన వారు సమర్థ ఆత్మలు. మేము సమర్థ బాబాకి సమర్థ పిల్లలము, సమర్థ కార్యానికి నిమిత్తులము అనే స్మృతి సదా ఉండాలి. అప్పుడు వారు సదా వృద్ధిని పొందుతారు. బలహీనులు అభివృద్ధిని పొందరు. సమర్థులు ఎప్పుడు వృద్ధి చెందుతూ ఉంటారు. మరి ఎంత వృద్ధి సాధించారు? మీ వృద్ధి వేగంగా ఉందా లేక నిదానంగా ఉందా? కష్టంగా చేస్తే అలసిపోతారు మరియు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. వేగంగా వెళ్ళేవారు క్షణంలో సఫలతను స్వరూపంలో గమ్యాన్ని చేరుకుంటారు. కష్టపడేవారు ఎప్పుడు ఏమీ చేయను, ఎలా చేయను అనే సందిగ్ధంలో ఉంటారు. ఉన్నతి చెందేటప్పుడు అన్నిటినీ దాటివేస్తారు. అలా చెయ్యాలా, ఇలా చేయాలి, ఇలా జరుగుతుంది అని మనసుకి ప్రేరణ లభిస్తుంది. ఈ విధంగా క్షణంలో సఫలతను పొందేవారిని సమర్థ ఆత్మలు అని అంటారు. అందరూ ఉన్నతి పొందుతున్నారని
బాబాకి సంతోషం అనిపిస్తుంది. మరి మీరెందుకు కష్టపడుతున్నారు? బాబా పిల్లలు కష్టపడకండి అని అంటున్నారు. బాబా అయితే పిల్లల్ని శ్రమ పెట్టరు. బాబా దారి చూపిస్తూ ఉన్నా, తేలికగా ఉంచుతూ ఉన్నా మరి ఎందుకు కిందకు వచ్చేస్తున్నారు? ఎలా అవుతుంది? ఎందుకు అవుతుంది? ఎవరు చేస్తారు? మరి ఇవన్నీ వీటిని ఏమంటారు? భారం కదా. సదా కళ్యాణమే జరుగుతుంది, సదా శ్రేష్టంగానే జరుగుతుంది, సదా సఫలత మన జన్మ సిద్ధ అధికారంగా ఉంది. ఇదే స్మృతిలో ఉండండి. ఇది 11/5/1984లో బాబా చెప్పారు. బ్రాహ్మణులైన మీరు దినచర్యను వర్తమాన సమయం అనుసారంగా సాధారణంగా గడపకూడదు, లేదంటే ఆ ప్రభావం పెరుగుతుంది. కావున విశేషంగా వాయుమండలాన్ని జ్ఞాపకంతో శక్తిశాలిగా చేయటంలో అందరూ శ్రద్ధ పెట్టాలి. ఆ ప్రపంచ వాతావరణం నుండి మీరు ఏ స్థితి ఆధారంగా రక్షించుకోవాలి? కర్మయోగిగా ఉన్నప్పటికీ యోగి స్థితి అని దేన్నంటారు? ఈ విషయాల మీద మీరు ఇప్పుడు ఎక్కువ శ్రద్ధ పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు డ్రామా అనుసారంగా చుట్టూ ఎక్కువ సేవ చేసే సమయం బాబా అంటున్నారు కదా, సేవ చేసే సమయం ఉండదు. పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయలేరు. అప్పుడు టీచర్స్ ఫ్రీగా ఉంటారు. సెంటర్కి వచ్చేవారి సేవ చేస్తారు. బయట సేవ నుండి బుద్ధి ఫ్రీ అవుతుంది. లేకపోతే ప్లాన్ వేయడంలో, ఆలోచించటంలో చాలా బిజీ ఉన్నామని అంటారు. కానీ ఇప్పుడు అది లేదు. కావున ఇప్పుడు బాబా జ్ఞాపకంలో ఎక్కువ శ్రద్ధ పెట్టండి. సెంటర్కు వచ్చే వారిలో బలం నింపే విధంగా ప్రతి సెంటర్లో ఏ కార్యక్రమాన్ని అయినా చేయండి. అప్పుడు వచ్చేవారు అతీతంగా సాక్షిగా ఉంటూ సమస్యల్ని ఎదుర్కొంటారు. దీనికోసం జ్ఞాపకం యొక్క బలం ఉండాలి. కావున ఎప్పటి వరకైతే బయటి సేవలు, కొత్త కొత్త ప్లాన్స్ యొక్క ఫోర్స్ తక్కువ ఉంటుందో మీలో ఏదైనా బలం ఉండాలి. ఇలా లేకపోతే వ్యర్థం ఎక్కువ అవుతుంది. సేవలో బిజీగా ఉంటే వ్యర్థ విషయాల నుండి రక్షించబడతారు. బయట సేవ స్కోప్ ఇప్పుడు తక్కువ ఉండటం వలన వ్యర్థంగా సమయాన్ని గడుపుతారు. కావున బ్రాహ్మణులు జాగ్రత్తతో, తెలివితో స్వయం యొక్క సేఫ్టీ కోసం ఏవైనా క్లాసుల్ని నిర్వహించుకోండి. అప్పుడు వారు మధుబన్ లైట్ హౌస్ నుండి విశేషమైన లైట్ వస్తుందని భావిస్తారు. ఇది 3/8/1975. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనని మనం ఏం చేసుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా బిజీ చేసుకోవాలి, వ్యర్థం నుండి ఎలా రక్షించుకోవాలి అన్నది బాబా ఈ పాయింట్లో చాలా చక్కగా వివరించారు. స్వయం భారంగా ఉండటం వలన ఇతరుల సహాయంతో ఆ భారంను, ఆ బరువును దించుకోవాలనుకుంటారు. కావున బాబా వ్యర్థాన్ని తగ్గించుకోండి అంటున్నారు. శరీరం తేలికగా ఉండాలంటే వ్యాయామం చేయాలి. అలాగే ఆత్మిక వ్యాయామం, యోగానుభూతితో, ఒకసారి కర్మయోగము అంటే సాకార దేహంతో సాకార సృష్టిలో పాత్రను పోషించాలి. మరోసారి ఆకార ఫరిస్తాగా అయ్యి ఆకార వతనవాసి అవ్యక్త రూపాన్ని అనుభవం చేయాలి. మరోసారి పరంధామవాసిగా అయ్యి నిరాకార స్థితిని అనుభవం చేయాలి. మరోసారి మీ రాజ్యము స్వర్గము అనగా వైకుంఠవాసిగా అయ్యి దేవతా స్వరూపాన్ని అనుభవం చేయాలి. ఈ విధంగా బుద్ధితో వ్యాయామం చేస్తే సదా తేలికగా ఉంటారు. బరువు తగ్గుతుంది. పురుషార్థం యొక్క వేగం కూడా పెరుగుతుంది. సహాయం కోరే అవసరం ఉండదు. సదా బాబా సహాయాన్ని అనగా ఛత్రఛాయలో ఉన్న అనుభవం జరుగుతుంది. పరిగెత్తే బదులు జంప్ చేసేస్తారు. కావున ఒకటి బరువు తగ్గే ఎంత గొప్పదో అలా మనం వాడలేదు. ప్రతి క్షణం పద్మాల సంపాదన చేసుకునే
వరదానం డ్రామాలో సంగమయుగంలోనే మనకుంది. ఈ వరదానాన్ని మన కోసం జమ చేసుకోకుండా లేక ఇతరుల ఉన్నతి కోసం వాడకపోయినా వృధా చేశారని అంటారు. ఏ పాపం చేయలేదు కదా, ఏ పొరపాటు చేయలేదు కదా అనుకోకండి. కానీ ఈ సమయ లాభాన్ని పొందకపోయినా వృధా చేసినట్టే. లభించిన వరదానాన్ని మీరు పొందలేదు లేక ఇతరుల కోసం వాడకపోతే దీనిని వృధా చేశారని అంటారు. ఈ విధంగా సంకల్పం ఖజానా, జ్ఞానము ఖజానా, స్థూల ధనము ఈశ్వరార్థము సమర్పిస్తే 1 రూపాయి 1 రత్నం విలువ సమానమైంది. కావున ఈ ఖజానాలన్నిటినీ మన కోసము లేక ఇతరుల కోసం వాడకపోతే అప్పుడు కూడా వృధా చేశారనే అంటారు. ప్రతి క్షణము స్వకళ్యాణము లేక విశ్వ కళ్యాణార్థం జరిగేలాగా ఉండాలి. ఖజానాలన్నిటినీ బాబా దీనికోసమే ఇచ్చారు. ఈ కార్యంలోనే ఉపయోగించాలి. ఇది 10/1/1979లో బాబా చెప్పారు. జ్ఞానం యొక్క ప్రతి పాయింట్ని మననం చేసి మధ్య మధ్యలో అభ్యాసం చేయండి. అరగంట అయితే మననం చేశాం అనుకోవద్దు. సమయం దొరికినప్పుడు బుద్ధిని మనన చింతనలో బిజీ ఉంచండి. మనన చింతనలో బుద్ధి బిజీ ఉంటే సహజంగానే మాయాజీతులు అవుతారు. మీ బిజీని చూసి మాయనే వెళ్ళిపోతుంది. మాయ వచ్చి మీతో యుద్ధం చేస్తుంటే మీరు దాన్ని తరిమివేయడం లేక ఒక్కోసారి గెలిచి ఒక్కోసారి చింతన చేయకుండా ఈరోజు ఏ పాపమో చేయలేదు కదా, వ్యర్థము ఆలోచించలేదు కదా, ఎవరిని బాధ పెట్టలేదు కదా అని పరిశీలించుకొని సంతోషపడిపోతున్నారు. కానీ సమర్థమైన ఆలోచనలు, సమర్థవంతమైన స్థితి, శక్తివంతమైన జ్ఞాపకం లేకపోతే వాటిని సాధారణ ఆలోచనలనే అంటారు. కర్మ చేశారు కానీ యోగము కర్మ రెండు కలిపి లేవు. కర్మ చేసేవారిగా అయ్యారు కానీ కర్మ యోగిగా అవ్వలేదు. కావున కర్మ చేసేటప్పుడు మనన చింతనైనా లేక నిమగ్న స్థితినైనా రెండిట్లో ఏదైనా ఒక అనుభూతి ఉండాలి. ఈ 2 స్థితులతో సేవ శక్తిశాలిగా అవుతుంది. మననం చేసేవారికి అభ్యాసం ఉన్న కారణంగా ఏ సమయంలో ఏ స్థితిని అభ్యాసం చేయాలనుకుంటే అది అనుభవం చేస్తారు. బాబాతో కనెక్షన్ జోడిస్తే లీకేజ్ తొలగిపోతుంది. ఎప్పుడు బీజరూప స్థితిని అనుభూతి చేద్దామనుకుంటే అప్పుడు అది, ఎప్పుడు ఫరిస్తా రూపాన్ని అనుకుంటే అప్పుడు దానిని సహజంగా అనుభూతి చేసేస్తారు. ఎందుకంటే జ్ఞానము యొక్క స్మరణతో జ్ఞానదాత సహజంగా గుర్తుకొస్తారు. కాబట్టి మననం ఎలా చేయాలో అర్థమైందా? 10/1/1988లో చెప్పారు. అన్నిట్లో సంపన్నంగా ఇతరులకి పంచటంలో వారు చాలా బిజీగా ఉంటారు. అన్నిటికంటే చాలా పెద్ద వ్యాపారం, అన్నిటికంటే చాలా పెద్ద దానము లేక అన్నిటికంటే చాలా పెద్ద పుణ్యము ఇదే. ఇంత గొప్ప కార్యము లేక గొప్ప దాన ధర్మాలు వదిలిపెట్టి ఏం చేస్తారు? ఇంకా చిన్న చిన్న వ్యర్థమైన పనులు చేయాలనే ఆలోచన వచ్చినా లేక పని పూర్తయిపోయిందని తీరిక ఉందా? పని పూర్తయిందని తీరిక ఉందా? పని పూర్తి కాకపోతే తీరిక ఎక్కడిది? ఇంత పెద్ద పనిలో బిజీగా ఉండేవారికి బొమ్మలాటలు ఆడుకోవడంలో ఏదైనా ప్రయోజనం ఉందా? ఏమైనా ఫలితం కనిపిస్తుందా? ప్రతి అడుగులో పద్మాల సంపాదించుకునే గొప్ప వ్యక్తి ఇలాంటి బొమ్మలాటలు ఆడడాన్ని తెలివైన పని అంటారా? అంటే వ్యర్థం ఆలోచించటం, దాని గురించి చర్చించటం. వ్యర్థమైన ఆలోచనలు బొమ్మలాటల వంటివే.
ఇప్పటికీ ఈ బాల్యపు సంస్కారాలు ఉన్నాయా? మనకి ఎంతో అవసరమైన మరియు సమీపమైన చైతన్య శక్తులు మనస్సు, బుద్ధి మీద కంట్రోల్ లేకుండా, లేక వాటిపైన అధికారం లేకపోతే, వాటిపైన విజయంను పొందకపోతే విశ్వరాజాధికారిగా లేక విజయరత్నాలుగా అవ్వగలమా? రాజ్యానికి ముఖ్య అధికారులే తన ఆధీనంలో లేకపోతే అప్పుడు ఆ రాజ్యం స్థిరంగా, అచంచలంగా, నిర్విఘ్నంగా ఉంటుందా? మనస్సు, బుద్ధి, ఆత్మకు సమీప శక్తులు లేక ముఖ్య రాజ్య అధికారులు లేక కార్యాధికారులు ఒకవేళ అవి మీ ఆధీనంలో లేకపోతే, ఆత్మకు సమీప శక్తులు లేక ముఖ్య రాజ్య అధికారులు లేక కార్య అధికారులు ఒకవేళ అవి మీ ఆధీనంలో లేకపోతే అప్పుడు ఏమంటారు? గొప్ప విజయులు అంటారా లేక బలహీనులు అంటారా? కావున నా ముఖ్య రాజ్య అధికారులు నా ఆధీనంలో ఉన్నారా అని పరిశీలించుకోండి. ఆధీనంలో లేకపోతే విశ్వరాజ్యాధికారులు లేక రాజులుగా ఎలా అవుతారు? మీ చిన్న చిన్న కర్మేంద్రియాలు మిమ్మల్ని మోసగిస్తే అప్పుడు మిమ్మల్ని మహావీరులు అంటారా? కావున ఛాలెంజ్ చేసేవారి యొక్క చిన్న చిన్న కర్మేంద్రియాలు వారిలా మరియు ఆర్డర్లో లేకుండా ఒకవేళ వారే ఆ కర్మేంద్రియాలకు వశమైతే అప్పుడు వారు విశ్వంలో లా మరియు ఆర్డర్ని స్థాపించగలరా? ప్రతి కర్మేంద్రియం ఎంతవరకు మీ ఆధీనంలో ఉన్నది ఇది పరిశీలించుకుని ఇప్పటి నుండే విజయులుగా అయ్యే సంస్కారాన్ని ధారణ చేయండి. 2/5/1974లో బాబా చెప్పిన మాటలు ఇప్పుడు మనం విన్నాం. ఓం శాంతి. ఇప్పటి వరకు మనం విన్న తర్వాత మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు ఒక క్లియర్గా అర్థమైపోయింది కదా, అటెన్షన్ వచ్చేసింది. ఓం శాంతి.